అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, తెలంగాణలో పెద్దమ్మ తల్లి వివాదం జరుగుతుంది కదా. పెద్దమ్మ తల్లి బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ని పడేశారు, కూల్చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చాలామంది, కొంతమంది సోకాల్డ్ లీడర్స్ లైక్ ప్రియా చౌదరి గారు కావచ్చు, చికోటి ప్రవీణ్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఎందుకు దేవాలయాలని ఎందుకు కూల్చుతున్నారు అని చెప్పి ఫైట్ చేస్తున్నారు. తప్పే లేదు. దేవాలయాలను కాపాడాలి, దేవాలయాలను పరిరక్షించాలి. అది ఏ దేవాలయం అయినా సరే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తప్పే లేదు. ఎందుకంటే అనాదిగా చరిత్ర కలిగినటువంటి క్రిస్టియన్ దేవాలయాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి ముస్లిం దర్గాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ప్రభుత్వం వారు ఏ దేవాలయాన్ని కూల్చినా కూడా అది ముమ్మాటికి తప్పే. ఒకవేళ అక్కడ మీరు ఏదైనా మంచి పని కోసం ఆ దేవాలయాలను కూల్చితే అక్కడ ఉన్నటువంటి చాలామంది హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందూ ధర్మం మీద దెబ్బతినకుండా, ఎటువంటి మత గొడవలు లేకుండా ప్రభుత్వం చక్కగా వాటిని సామరస్యంగా పరిష్కరించే విధానం కూడా చూపించాలి. మరి ఇప్పుడు ఆ పెద్దమ్మ తల్లి దేవాలయం, బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. మరి ఆ దేవాలయాన్ని కూల్చేశారు, ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ. మరి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, అక్కడ ధర్నా చేస్తుంటే హౌస్ అరెస్టులు చేశారు. ధర్నా చేయడానికి ఒక పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు. కరాటే కళ్యాణి గారిని కావచ్చు, లేకపోతే చికోటి ప్రవీణ్ గారిని కావచ్చు, ప్రియా చౌదరిని గారిని కావచ్చు, ఇంకొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఒక పిలిపిచ్చారు, మనందరం హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి, మీరందరూ అక్కడికి రండి, మనం ధర్నా చేద్దాము అని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలిపిచ్చిన నేపథ్యంలో సోకాల్డ్ నేమ్ కలిగినటువంటి వాళ్ళని హౌస్ అరెస్టులు చేశారు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రియా చౌదరి గారు లేదంటే చికోటి ప్రవీణ్ గారు, కరాటే కళ్యాణి గారి మాత్రమే హిందువులా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో? సరే, ఆంధ్రప్రదేశ్ వదిలేసేయండి, వాళ్ళు మాత్రమే హిందువులా? మరి మిగతా వారు పెద్దమ్మ తల్లి దేవాలయం అక్కడ కూల్చివేస్తే మరి మిగతా హిందూ సోదరులు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? వీళ్ళు ముగ్గురు మాత్రమే, చికోటి ప్రవీణ్, లేకపోతే ప్రియా చౌదరి, లేకపోతే కరాటే కళ్యాణి, వీళ్ళు మాత్రమే హిందువులా? మరి మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళట్లేదు? సంఘీభావం ఎందుకు తెలపట్లేదు? చెప్పండి. వీడు ఎవడో కరుణాకరు, అటు శివశక్తి పేరుతో కరుణాకర్ అనేవాడు, లేకపోతే లలిత్ కుమార్, హిందూ జనశక్తి లలిత్ కుమార్ అనేవాడు, వీళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు కదా తెలంగాణలో. యూట్యూబ్ పేరు పెట్టుకొని ఇతర మతాలను దూషణలు చేస్తున్నారు కదా, మా హిందూ ధర్మం గొప్పది, మేమే గొప్పవాళ్ళం అని చెప్పి. మరి అంత గొప్పోళ్ళు అయినటువంటి వీళ్ళు అక్కడికి ఎందుకు ధర్నాకి వెళ్ళలేదు? వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? ఆ ప్రియా చౌదరి గారికి కావచ్చు, లేకపోతే చికోటి ప్రవీణ్ గారికి కావచ్చు, లేకపోతే వాళ్ళతో మీకు పడదనుకో, ప్రత్యేకించి మీరైనా పోవాలి కదా, పోయి అక్కడ ఏం జరిగిందో పూర్వపరాలు తెలుసుకోవాలి కదా, కనీసం సంఘీభావం తెలియజేయాలి కదా. ఎందుకు తెలియజేయట్లా చెప్పండి? నేనేమంటానంటే, యూట్యూబ్లోనే కూర్చొని ఏదో ఒక ఆఫీసులో కూర్చొని ప్రగల్భాలు పలకటం కాదు. మా జోలికి వస్తే పొడి చేస్తాం, తన్నేస్తాం, తోసేస్తాం, అది కాదు. లైవ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి మనం ఏం పీకగలమో అది పీకాలి, మనం ఏం చేయగలమో అది చేయాలి, మనం ఎంత తోపుగాలమో ఆ తోపుతనం ఏంటనేది చూపించాలి. అర్థమైందా? పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర నేను వెళ్ళి, ఒక మీడియా పర్సన్గా నేను వెళ్ళి, నా తరపు నుంచి నేను కూడా ఒక వాయిస్ ఇస్తాను, బలమైన వాయిస్ ఇస్తాను. కొంతమంది తెలంగాణలో ఉద్యమకారులను గ్యాదర్ చేసుకుంటాను. తప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అంతా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రియా చౌదరి గారు, చికోటి ప్రవీణ్ గారు, కరాటే కళ్యాణి గారు, వీళ్ళ ముగ్గురే హిందువులా? వాళ్ళకేం అవసరం ఆ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అంత ఫైట్ చేయాలన్న? వాళ్ళకేం అవసరం ఉంది చెప్పండి? ఒక దేవాలయం ఒక పడగొట్టారు, ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ కూల్చారు అన్నప్పుడు సాటి హిందువులుగా వాళ్ళు అక్కడికి వచ్చారు, ధర్నా చేయటం, పిలుపునివ్వటం తప్పే కాదు. ఏ చర్చి పాస్టర్లో లేకపోతే ఏ చర్చిని దేవాలయాలను కూల్చినా కూడా అక్కడ అందరూ ఏకమవుతారు. అట్లాగే ముస్లిం దర్గాని కూల్చినా కూడా అందరూ ఏకమవుతారు. వాళ్ళ యొక్క మనోభావాలని నిరసన తెలుపుతూ వాళ్ళు గొంతెత్తుతారు.
మరి తెలంగాణలోనే ఇంతమంది చాలామంది సోకాళ్ళు ధర్మరక్షకులు, పరిరక్షకులు, పోరాట యోధులు ఉన్నటువంటి తెలంగాణలో హిందూ ధర్మం కోసం నిరంతరం పాటుపడతామని చెప్తూ డబ్బులు వసూలు చేసే ఈ శివశక్తి కరుణాకరు, ఈ లలిత్ కుమారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఆ ఆర్వాయిస్ అమ్మాయో, ఆర్వాయిస్ ఛానల్ ఆ అమ్మాయి పేరు ఏదో నవతాన ఏదో ఉంది కదా, వాళ్ళు, లేకపోతే ఇంక చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అక్కడ లైవ్లోకి వెళ్ళట్లేదు అంటే మాట్లాడారేమో నాకైతే తెలీదు, నేనైతే చూడలేదు. ఒకవేళ మాట్లాడుంటే థ్యాంక్స్, మాట్లాడకపోతే మేము ఖండిస్తున్నాం. నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను తెలుసా? ఎదుటివారి మతాల వైపు ఎంతసేపు ఏలెట్టి చూపిస్తారు కదా, మరి మన ధర్మానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు స్పందించరు, వీళ్ళు ఎందుకు మాట్లాడరు, వీరు ఎందుకు పోరాటం చేయరు? అవసరమైతే మూడు పూట్ల తిండి నిద్రాహారాలు మానేసి అక్కడ ఉద్యమం చేయాలి, నిరసన తెలియజేయాలి, మా దేవాలయాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి. ప్రియా చౌదరి గారు, చికోటి ప్రవీణ్ గారు, లేకపోతే వీళ్ళే హిందువులా, మిగతా వాళ్ళు ఎవరు హిందువులు కదా అంటే నేను ఎవరిని రెచ్చగొట్టట్లా. అక్కడికి వెళ్ళి మీరు ధర్నాలు చేయండి, ఉద్యమాలు చేయండి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లా. మినిమం మీరు ఎందుకు స్పందించట్లేదు? అక్కడ దేవాలయాలను కూల్చినప్పుడు మినిమం మీరు ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణలో వీళ్ళే హిందువులా, మిగతా వాళ్ళు ఎవరు హిందువులు కాదా? మీకు బాధ్యత లేదా, రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు హిందువులు కాదా, లేకపోతే మీరు నకిలీ హిందువులా? చెప్పండి. కాబట్టి ప్రియా చౌదరి గారు, చికోడి ప్రవీణ్ గారు, ఇంకెవరు అక్కడ ఎవరైతే ఆ కరాటే కళ్యాణ్ గారు, వీళ్ళు చేసే పోరాటానికి మా మద్దతు ఉంది. అంటే అది పోరాటం అని నేను అనను, కానీ ఒక బాధ్యత. సాటి హిందువులుగా వాళ్ళు దేవాలయాలను కూల్చినప్పుడు బాధ్యతగా నిలబడ్డారు. నేను అది పోరాట యోధులని అనలే, కానీ ఒక బాధ్యత. ఓకేనా? ఇప్పుడు మా మీడియా వాడికి ఎవరికన్నా ఆపద వచ్చిందంటే మేమందరం కలిసి వెళ్ళి అండగా ఉంటాం. అది మా బాధ్యత. అర్థమైందా? బాధ్యత. సో వీళ్ళు చేసినటువంటి పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అవసరమైతే వాళ్ళ పక్షాన నిలబడి గొంతెత్తడానికి కూడా నేను వెనకాడను. అట్ ద సేమ్ టైం నా హిందువులు బాగుండాలి, నా ముస్లిమ్స్ బాగుండాలి, నా క్రిస్టియన్స్ కూడా బాగుండాలి. మత విద్వేషాలు అయితే రెచ్చగొట్టొద్దు. దేవాలయాలకి ఆపద వచ్చి దేవాలయాలకు నష్టం వస్తే ఇంతే ధైర్యంగా మీరు వెళ్ళి క్రిస్టియన్ల దేవాలయాలను కూలుస్తారా, ముస్లింల దేవాలయాలను కూలుస్తారా అనే మాటలు వద్దు. ఓకేనా? ఎందుకంటే మన ఇంట్లో తప్పు జరిగింది, ఆ తప్పుని ఎలా మనం బయటకు చూపించాలి అంతే. అందుకని ఎదుటి వాళ్ళని కూల్స్తారా అంటే కూల్చమని మీరు చెప్తున్నారా? అలా ప్రశ్నించకూడదు. అర్థమైందా? ఇప్పుడు ప్రియా చౌదరి గారిని అభిమానిస్తున్న వాళ్ళు ఒక హిందువులే కాదు, చాలామంది ఉన్నారు. చికోటి ప్రవీణ్ గారిని అభిమానిస్తున్న వాళ్ళు ఒక హిందువులే కాదు. చికోటి ప్రవీణ్ గారే చెప్తున్నారు, అరే బాయ్, దళితుడు అనేవాడు ఎవరి జోలికి వచ్చినా నేను ఊరుకోను అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. లేదంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళ జోలికి ఎవరికి వచ్చినా అట్లా గౌరవించాలి. మన మతాలను మనం గౌరవించుకుంటూ ఎదుటి వ్యక్తుల్ని గౌరవించుకోవాలి, ప్రేమించాలి, అభిమానించాలి. చాలా సామరస్యంగా, హుందాగా విమర్శలు చేయాలి. కాబట్టి నేనేమంటానంటే ఈ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు విరజిల్లాలి, మత సామరస్యం వర్ధిల్లాలి. ఓకేనా? సో ప్రియా చౌదరి గారికి, చికోటి ప్రవీణ్ గారికి, కరాటే కళ్యాణి గారికి, అక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. దేవాలయాలను కాపాడాలి, అదేవిధంగా ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి, ఎదుటి మతాలను కూడా ప్రేమించాలి, అందరూ బాగుండాలి, మనిషి అనే ప్రతి ఒక్కడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.